వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. సార్ ఓజీకి 1 డే టు గో, ఒక రోజులో రిలీజ్ అవుతుంది. నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ అలాగే 1 డేనే ఉంది కాబట్టి ఇప్పుడు చాలా హైప్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్స్లో ఎలా ఉంది బస్? ఫ్యాన్స్ హ్యాపీ అమ్మా, ఫ్యాన్స్ హ్యాపీ, అంతా హ్యాపీ. సినిమా రిలీజ్కి ముందు ఏ సినిమాకైనా ప్లస్లు మైనస్లు ఉంటాయి, దాన్ని మాట్లాడతారు. బట్ ఈ సినిమాకి టోటల్గా అంత పాజిటివ్ వైపు కనపడుతుంది. పాజిటివ్ వైపు కనపడుతుంది. ఇంతకుముందు వేరే హీరోల ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ట్విట్టర్లో సోషల్ మీడియాలో కానీ కొంత నెగిటివిటీ ఉండేది, కంపారిజన్స్ ఉండేవి. ఆ షార్ట్లు తీసి కంపేర్ చేయటము, పలానా సినిమాకి ఇది ఈ షార్ట్ వాడారని ఆశీర్వాడు అవన్నీ ఉండేవి. బట్ దీనికైతే అల్టిమేట్గా అన్డౌటెడ్గా సినిమా ఇండస్ట్రీ హీరోలకు సంబంధించిన అభిమానులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారని నాకు కలిగిన అభిప్రాయం. ఎవరో కూడా ఎక్కడ కూడా దీని గురించి ఏం మాట్లాడలేదు. అసలు కంటెంట్లో ట్రోలింగ్ కంటెంట్ అనేది ఏం లేదు. ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే, ఫుల్ హ్యాపీ. దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, ఫ్యాన్స్ మట్టికి జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్త అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ఇంత హైప్ ఉంది, ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు, వేరే హీరో ఫ్యాన్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా సినిమా బాగుంటే ఎంజాయ్ చేస్తారు. సినిమా అభిమానులు వాళ్ళు, ఏ హీరో అభిమానులు సినిమా అభిమానులు బేసిక్గా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైము ఆయన మాట్లాడిన మాటలు కానీ, ప్రతి సభలో ఆయన మాట్లాడిన మాటలు కానీ అన్నీ కూడా అభిమానులకి హృదయాలను తాకాయి. నేను ఎన్టీఆర్ కంటే చిన్న మార్కెట్ ఉంది నాది, ప్రభాస్ కంటే చిన్న మార్కెట్ ఉంది, అల్లు అర్జున్ కంటే నాకంటే పెద్ద హీరో అల్లు అర్జున్, ఇట్లాంటి చాలా మాటలు మాట్లాడారు ఆయన. పాన్ ఇండియా హీరోలు అయిపోయారు అందరూ అని ఆయన మాట్లాడారు. వాస్తవాలు అన్ని మాట్లాడుకున్నారు. బట్ ఆ క్రేజ్ విషయానికి వస్తే, ఈ సినిమా క్రేజు, ఈ సినిమా స్థాయి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు, అది వేరు. అవన్నీ కూడా వాళ్ళకి గుర్తున్నాయి. వాళ్ళందరూ కూడా పాజిటివ్ కంటెంట్ బాగుంది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ జాగ్రత్త అనే పదం ఎందుకు వాడానంటే, కొంతమంది ఈ మన సోషల్ మీడియాలో నిన్న మొన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తుంది, ఈవెంట్ ఏదైతే జరిగిందో అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తుంది, కొన్ని పాయింట్లు లేవనెత్తుతున్నారు. నెగిటివ్ ట్రోలింగ్కి వాళ్ళు సిద్ధపడుతున్నారని చెప్పేసి మన దగ్గర సమాచారం ఉంది. ఎలా డివి దానయ్య నువ్వే ప్రొడ్యూసర్ని మాట్లాడలేదండి, ప్రొడ్యూసర్ నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, ప్రొడ్యూసర్ ప్రస్తావన దిగలేదని ఒక పాయింట్. అసలు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉంటుందంట, విలన్దే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుందంట. వాళ్ళు మినిట్ చెప్తున్నారు. అంటే అన్ని మనం ప్రస్తావించడం, నెగిటివిటీని ఎక్కువ ప్రస్తావించకూడదు కాబట్టి మనం ప్రస్తావించట్లేదు. బట్ వాళ్ళు ఈ లెవెల్లో కోడిగుడు మీద ఈకలు పెగటం సామెత ఉందా? ఆ కోడిగుడు మీద ఈకలు ఉంటాయి, అసలు ఏమీ లేని అక్కడ ఏదో పెగటానికి ట్రై చేస్తుంటారు. దానికే సామెత పుట్టింది. అది ఇక్కడ అప్లై అయిద్దేమనిపిస్తుంది. సో వాళ్ళు సినిమా పడ్డ దగ్గర నుంచి కూడా కంటెంట్ ఏం చేయాలా ఏంటి అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అవి మనకి సూచాయిగా తెలుస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేదు ఒకళ్ళ ఇద్దరు ఏదో అన్నారని చెప్పేసి దాన్ని పట్టుకొని డీలా పడిపోవటం. లాస్ట్ టైం హరిహర వీరమల్లప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉద్దేశించి ఒక మాట మాట్లాడాడు, ఫ్యాన్స్ మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి, మరి ఇంత సున్నితంగా ఉంటే అలా మీరు అని మాట్లాడటం జరిగింది. సో అది పర్స్పెక్టివ్లో మనం జాగ్రత్తగా ఉండడానికి చెప్పడం జరుగుతుంది ఫ్యాన్స్కి. ఎందుకంటే అవతల ఆయన ఓన్లీ సినిమా హీరో కాదు, పొలిటికల్గా ఉన్నారు. పొలిటికల్గా మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ ఏం చేసినా వాళ్ళకి విమర్శించడానికి ఏదో ఒక పాయింట్ కావాలి. ఇప్పుడు నిన్న ట్రైలర్ తర్వాత అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఆయన ఒక రివ్యూ చెప్పడం జరిగింది. ఏమని, ఆల్ ది బెస్ట్, హరిహర వీరమల్లకి ఒక ట్వీట్ వేశారు, ఆల్ ది బెస్ట్ హరిహర వీరమల్ల పెద్ద హిట్ కావాలి, ప్రొడ్యూసర్కి పెద్ద డబ్బులు కావాలని కోరుకున్నా అని చెప్పి. నెక్స్ట్ డే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్గా వచ్చేసి ఆయనే సినిమాని ఎక్కేశారు. ఇప్పుడేంటి, వ్యంగ్యంగా ఆయన ఒక మాట మాట్లాడారు. హరిహర వీరమల్ల విషయానికి వచ్చినట్టయితే ఆయన ఆ షూటింగ్కి సమయం కేటాయించలేకపోయారు డిప్యూటీ సీఎంగా ఉండి. బట్ ఈ సినిమాకి డిప్యూటీ సీఎంగా ఉండి కూడా బాధ్యతలను పక్కన పెట్టి సినిమా చేసుకున్నాడు అని హ్యాపీగా. సో ఈ సినిమా నమ్మొచ్చు, సినిమా హిట్ అయిద్ది అని వ్యంగ్యంగా ఆయన మాట్లాడే ప్రతి దాంట్లో కూడా వ్యంగ్యం ఒకటి ఉంటుంది, ఎదుర్కోవచ్చు. ఆయన నిజంగా బాగుందన్నా కానీ అందులో ఏదో ఒక వ్యంగ్యం ఉంటుంది. సో ఆయన కూడా ఇలా ఉన్నారనమాట. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ బాగాలేదని, లేకపోతే స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గిందని, లేకపోతే ఈ సినిమా వేరే సినిమాతో కంపేర్ చేస్తున్నారు. ఒకటి రెండు చూశాను.
భాషా సినిమాతో కంపేర్ చేస్తున్నారు రజనీకాంత్ గారు. భాషా సినిమాతో కంపేర్ చేస్తే అది పెద్ద సక్సెస్. ఈ భాషా సినిమా అంటే అసలు మామూలుగా ఉండదు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలైపోతాయి పవన్ గారి క్రేజ్కి, పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్కి. ఇప్పుడు అదేనా అది తప్పేం కాదు. అంటే వీళ్ళు వెతుక్కుంటున్నారు, ఈ సినిమాకి అక్కడ రిఫరెన్స్ అంట, ఆ సినిమాకి ఇక్కడ రిఫరెన్స్ అంట అని మాట్లాడుతున్నారు. హైప్లో కూడా సాహో సినిమాకి దీనికి లింక్ ఉందంట మాట్లాడుతున్నారు. అది లింక్ ఉందో లేదో తెలియదు మనకి. బట్ వెళ్ళే ఆడియన్స్కి ఏదో ఒక కంటెంట్ ప్రిపేర్ అయ్యి వెళ్తే లోపలికి వెళ్ళిన తర్వాత అది లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. సో ఇవన్నీ మైండ్ గేమ్లు అనమాట. మానసికంగా పవన్ ఫ్యాన్స్ని ఏదో రకంగా హట్ చేయాలి. కొంతమంది ఏంటంటే పవన్ ఫ్యాన్స్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మన స్టేజ్ మీదకి వచ్చారు కదా, కొన్ని స్క్రీన్ షాట్లు మనం ఎక్కువ చూపించదు, నెగిటివిటీ ఉన్నాయి మనం ఎక్కువ చూపించదు. ఒక 2 స్క్రీన్ షాట్లు ఇప్పుడు మనం చెప్తుందానికి కూడా స్క్రీన్ షాట్ ఉంది, అది ఒకటి చూపిస్తే మన ఎడిటర్ నో ప్రాబ్లం. ఆ పవన్ కళ్యాణ్ గారు నిన్న స్టేజ్ మీదకి వస్తున్నారు. స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు ఆయన కింద స్టేజ్ కింద నుంచి వచ్చేసి ఒక ట్రాలీ ఉంటుంది, ట్రాలీ నుంచి లెగుస్తారు పైకి. ఆ వీడియో ఒకటి బయట తీసుకొచ్చారు. ఆ ట్రాలీ పైన ఫస్ట్ ఆయన కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆయన లేచిన తర్వాత ట్రాలీ మూవ్ అవుద్ది, ఈయన స్టేజ్ పైకి వస్తారు అది పట్టుకుని. ఆయన కూర్చున్న ఫోటోని తీసుకొని అది ట్రోల్ చేస్తున్నారు. దానికి మా ఫోటో చూపిస్తే సరిపోతుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అదొకటి, ఇంకా చాలా ఉన్నాయి ట్రోలింగ్. ఆ ట్రోలింగ్ అని చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు వరకు ఏ కంటెంట్ దొరకలేదు వాళ్ళకి. సో పొలిటికల్గా ఉన్నారు కాబట్టి ప్రత్యర్థులు టార్గెట్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాన్ని మీరు సిద్ధంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ రియాక్ట్ అవ్వకండి. పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేజ్ మీద చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు. ఆయన మన సుజిత్ పవన్ కళ్యాణ్ గారిని ఆ గెటప్లో రమ్మని మాట్లాడారట. ఆయన ఫోర్స్ చేశాడని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి అదే ఉద్దేశం ఏమి ఉంటుందేమో. వేరే గెటప్లో వేరే ఆయన వైట్ లాల్చి వేసుకొని ప్యాంట్ వేసుకొని వస్తారు, లేదనుకుంటే వేరే వస్తారు. ఆయన ఫ్రీగా ఉండి ఆయన తోచింది ఆయన మాట్లాడుతూ ఉంటారు. చాలా స్టేజ్లు మేము చూసాము. పొలిటికల్ కూడా టర్న్ అవుతుంది, పొలిటికల్ మాటలు కూడా మాట్లాడారు కొన్ని సందర్భాల్లో. ఆయన ఆ టర్న్ అవ్వకుండా ఓజీకి కట్టుబడి ఉండి ఓజీ గురించి తప్ప దేని గురించి మాట్లాడలేదు ఆయన. నో పొలిటికల్ కామెంట్ దానిపైన స్టేజ్ పైన. చాలా ఓన్లీ సినిమాకే కట్టుబడి సినిమాకి సంబంధించిన మాటలే మాట్లాడే దిగిపోయారు. ఎక్కడ కూడా నెగిటివిటీకి తావు లేకుండా ఎవరిని హర్ట్ చేయలేదు. ఇది అంత జాగ్రత్తగా ఉన్నారు ఆయన. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు అంత జాగ్రత్తగా ఉన్నారు కదా, ఫ్యాన్స్ కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాన్స్ పేరుతో పవన్ కళ్యాణ్ గారు డీపీ పెట్టి కొన్ని పోస్టులు పెట్టారు ఫేస్బుక్లో. ఆ కటారా ఉంది కదా, ఆ కత్తి పైన ప్రతిపక్ష నాయకుడి ఫోటో పెట్టి అక్కడ కూర్చోబెట్టావన్నా అనుకుంటా. లేకపోతేనేమో ఇంకొకటి, ఆ కత్తి ఎవరికైనా తగిలితే ప్రాబ్లం ఏంటి, డిప్యూటీ సీఎం ఏంటి, నీకు బాధ్యక్కర్లేదా, ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేశారు. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పేసి నేను మాట్లాడటం జరిగింది. ఓకే, నువ్వు అడిగిన క్వశ్చన్కి అయితే ప్రజెంట్ రిలీజ్కి ఒక్కరోజు ముందు ఉంది కాబట్టి అంతా పాజిటివ్ వైబే ఉంది. నాకు తెలిసి డే 1 కొట్టడం అయితే గ్యారంటీ, అది రాసి పెట్టుకోండి. డే 1 కలెక్షన్స్ అయితే కొట్టేస్తారు. పుష్పకి 235 నుంచి 250 మధ్య పోస్టర్ చేశారు వాళ్ళు డే 1 వరల్డ్ వైడ్గా. నాకు తెలిసి అది సాధ్యమవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ముందు రోజు ప్రీమియర్స్ ఉన్నాయి, తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్, ఓవర్సీస్ చాలా 1 మంత్ ముందే బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఓవర్సీస్లో అయితే ప్రీమియర్స్కి విపరీతమైన బుకింగ్స్ అయినాయి, అడ్వాన్స్ బుకింగ్లు కానీ. ఇట్లా చూసుకుంటే చాలా నెంబర్స్ క్యాల్కులేట్ అవుతున్నాయి. టోటల్గా చూసుకుంటే మనకైతే డే 1 అయితే కొట్టేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ సినిమాలు ఏం లేవు, ఒకటే ఆప్షను ఓజీ. కంటెంట్ కూడా ప్రామిసింగ్ కనిపిస్తుంది. థియేటర్లకి అయితే ప్రతి ఒక్కరు రావడానికి ఇష్టంగా సిద్ధపడి ఉన్నారు. హాలిడేస్ కలిసి వచ్చినాయి, ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్. సో ఇది గంటాపరంగా మనం చెప్పొచ్చు డే 1 అయితే కొట్టింది.